ఇక మరి మీ నర్సే తాతతో తగ్గేదేలే రప రప రపల జప్ప జప్ప మధుయాష్కి గౌడనే మట్టుకొచ్చిన తల్లి గర్భము నుంచి పుట్టినట్టు ఊపిరంతా బిగ పట్టినట్టు సాహసంతో నువ్వు సాగినట్టు గాలిలో ఉయ్యాలూగినట్టు ఒళ్ళు వణుకుతుంటే ఎక్కాలి తాటి చెట్టును పట్టు తప్పిందంటే ప్రాణాలకే ముప్పు వచ్చును. గసవంటి జాతిలో పుట్టిన గౌడ బిడ్డ మధుయాష్కి గౌడ ఏం చెప్పబోతుండు? గాంధీ భవన్ గడ్డ మీద అడుగు పెట్టిండు సారు శనార్థి. ఏం లేదు కానీ ఉత్తర తెలంగాణ మొత్తం కాంగ్రెస్ ఊడ్చుకపోతుందని అక్కడ కోళ్ళాగలు బీజేపీ కోళ్ళాగలు రంకెలు వేస్తున్నారు. ఏం చెప్తా వాళ్ళకు? అల్ప సంతోషులు వాళ్ళు. ఇప్పుడు మేమే గెలిచినాము, మేము ఏందనుకుంటున్నామా? అవి మొత్తం బొబ్బలు కొడుతున్నాయి సారు. సరే, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉందనేది అందరికి విదితమే. ఉత్తర తెలంగాణ పార్లమెంటు 3 ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచినది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వాళ్ళే గెలిచారు. అటు మెదక్ కూడా బీజేపీ గెలిచింది కదా. సో వాళ్ళ బలం అక్కడ పెరుగుతూ ఉంది. అందుకే మొన్న కానీ నిన్న కానీ మీనాక్షి నటరాజన్ గారు చెప్పింది కూడా పోటీ రేపు బీజేపీతో ఉండబోతున్నది. బీజేపీ బలం పుంజుకుంటుందనేది విదితం అక్కడ. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు నిరుత్సాహకరం, వీకెండ్ అవుతుంది. దాన్ని పార్టీ సమీక్షించుకొని ఏ విధంగా సమాయత్తమై రేపటి మరి వచ్చే ఎన్నికలలో ఏ విధంగా పోటీ చేయాలన్న దాంట్లోనే నిదర్శనంగా ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు నిన్న మల్కాజ్గిరి, ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గ సమీక్ష జరుగుతూ ఉన్నది. సో పార్టీ ఇంటర్నల్ సమీక్షించుకుంటుంది. ఓటమి పైన సమీక్ష జరగాల్సిందే. మీనాక్షి నటరాజన్ గారు దీనిపైన పూర్తి స్థాయిలో కార్యకర్తల నుంచి ఎదిగిన నాయకురాలు కాబట్టి గత పార్లమెంట్ ఎన్నికల ఓటమి పైన కూడా ఇప్పుడు సమీక్ష జరుగుతూ ఉంది. నిన్న వాళ్ళు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి పైన కూడా సమీక్ష జరగాల్సిందే. అది జరుగుతుంది. దీనిపైన చర్చించుకొని సరిదిద్దుకొని సమాయత్తమై పోరాటానికి సిద్ధమవుతుంది. ఏమో మరి జనంతా ఇక్కడ మంచి మంచి మాటలని మూట కట్టుకొని అక్కడ పైకి పంపిస్తుందట. ఏదో జర గొట్టుగా ఉంటుందట. కచ్చపెచ్చ వ్యవహారం ఏమైనా అయ్యానా లేకపోతే మార్పా? అసలు ఎక్కడ అర్థమైతే లేదు. ఒక్కరొక్కరికి నీ దండం పెట్టి వణుకు పుడుతుంది పిక్కలు. దేనికి మూట కట్టుకున్నాడు, సర్ది కట్టుకున్నాడు, స్వామజలు వండుకున్నాడు. మూటలు కట్టుకున్నది వాళ్ళు, మూటలు మోసిన వాళ్ళు పండుకొని తిరుగుతున్నారు. మూటలు మోసింది కట్టుకున్నది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, ప్రజల ముందు అన్నీ ఉంటుంది. నువ్వు పోవచ్చు, నేను పోవచ్చు, ఎవరైనా కూడా ప్రజా భవన్లో ఎంటర్ కావచ్చు, కలవచ్చు, ముఖ్యమంత్రిని, డిప్యూటీ మంత్రులను కలవచ్చు, మీరు మాట్లాడవచ్చు. నువ్వు ఈ బైక్ పట్టుకొని ఫామ్ హౌస్ పడిపోతే కేసీఆర్ గేట్ కాదు కదా, 10 కిలోమీటర్ దగ్గర కూడా రాని. ఎక్కడ గేటు మనం పోయినా అయ్యో రామా పోలీసులు మంచిగా పొలమార పెట్టుకుంటుండ్రు, వ్యవసాయ పని చేసుకుంటారు. జర్ర ఏం చెప్పాడో ఏం కథ కలవరిస్తారు అంటే మరి ఏం కలవరిస్తారు, ఏం చెప్తారు? తెలంగాణ జనాలకైతే దగ్గర కూడా రానియలేదు సార్. పోయినా మొన్న మా అంటే ఒక వారం 10 రోజులు అవుతుంది. ఇక మరి ఇప్పుడు ఏంటంటే ఫామ్ హౌస్ లో వండుకున్న పెద్ద పులి దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అని అనుకున్నారు. కానీ ఏందనుకుంటున్నావు ఆ దెబ్బ? ఫామ్ హౌస్ లో పులి మేకనా? నీకు పులి అనిపిస్తుంది, నాకు మేకలా అంతేనా? అమ్మని సామి రంగ. మరి ఇప్పుడు సరే, ఆయన ఇప్పుడు కొత్త ఎత్తుగా వేస్తున్నట ఉన్న కాంగ్రెస్. ఇప్పుడు ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కదా. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 4 కాంగ్రెస్ వాళ్ళకు 1 బీఆర్ఎస్ వాళ్ళకు అనేది ఇప్పుడు వాడక నడుస్తుంది గుసగుస. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు 2 రాబోతున్నాయట. పక్కకు జరిగిన కోళ్ళ 10 మంది కోళ్ళ మీద వేటు పడుతుందిగా సుప్రీంకోర్టులో. వాటి మీద ఒత్తిడి తీసుకొచ్చి 2 గుంజుకొచ్చే ఉపాయం చేస్తుంటాడ పెద్ద సార్. నువ్వన్న కొంచెం అవగాహన ఉన్నాడు. వేటు పడుతుందంటే సుప్రీంకోర్టు వేటు వేస్తుందా? వేటు వేయాల్సిందే, నిర్ణయం తెలిసింది స్పీకర్. నేను ఒక న్యాయవాదిని, న్యాయశాస్త్రం తెలిసిన వాడిని. తెలియని వాడు మాట్లాడుతూ ఉంటాడు, తాగినోడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఏమేమో ప్లాన్ వేసుకుంటున్నాడు అంటే మళ్ళీ మందు కొట్టి మత్తులో మాట్లాడుతుంటుంటాడు. నువ్వు అది కూడా గమనించకుండా పోయి ఉంటావు. సుప్రీంకోర్టు ఎట్లా వేటేస్తుంది స్వామి? వేటేసి అంటే అలా పడ్డది మూతి ముంగడికి వచ్చింది. ఇక వీళ్ళకు రేపో మాపో. కేసీఆర్ ఏం చేస్తారంటే పగటి కలలు గంటా ఉంటాడు.
రంగుల కళ చూపిస్తూ ఉంటాడు వాడు ఎమ్మెల్యేలకి, ఎవడు గోడ దిక్కిపోతాడు అని చెప్పని రంగుల కళ చూపిస్తూ ఉంటాడు. ఇక వచ్చే ఎలక్షన్స్ రేపు వచ్చే మాపు వచ్చే అని చెప్తా ఉంటాడు. అందుకని వాడు గోడ దుంకిపోకుండా చూస్తూ ఉంటాడు. అయ్య మాట్లాడతాడు, కొడుకు మీడియాకి చెప్తాడు, అల్లుడేమో కమిటీలకు హెడ్ ఉంటాడు, కూతురు పోయి ఇప్పుడు కొత్తగా ఎత్తుకున్నది సారా కుంభకోణకి బయటకు వచ్చి బీసీ నినాదం ఎత్తుకున్నది. సో వాళ్ళ దాంట్లో ఇంకోడు గొంగడేసుకున్నాడు కనపడాడు, తాళెక్కడోడు కనపడాడు. మరి ఇప్పుడు ఈ తీర్మానం అనేది సంగతి ఏది సార్? ఈ కోయిలాగా ఒకటే బొబ్బలు కొడుతుంది. ఇక బీసీ వాదం బలపడతట్టుంది, బీసీల రాగం జనాలకు పోతట్టుంది, బీసీలను అనగదొక్కాలనే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కాబట్టి ఇవాళ ఆ కోయిలాగా పడవ జరిగి ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ మొత్తం బీసీలను అనగొడుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పుకొస్తుంది కోయిలాగా. నిజమేనా? దేశ చరిత్రలో మొట్టమొదటిసారి కులగణన, స్వతంత్ర భారతదేశంలో కులగణన చేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారు ఆదేశానుగుణంగా ఇది జరిగినది. బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్స్ ఇచ్చింది సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు. మన్మోహన్ సింగ్ గారి టైంలో 27% రిజర్వేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టడం జరిగినది. 93 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆర్టికల్ 15కి సవరణ తీసుకొచ్చి 15(5) యాడ్ చేస్తూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా బడుగు బలహీన వర్గాలకి, బీసీ వర్గాలకు కూడా న్యాయం చేకూర్చే సవరణ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది సుప్రీంకోర్టు అమలుకు దాన్ని సర్టిఫై కూడా చేయడం జరిగింది. బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి ఇప్పటి వరకు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ బలహీన వర్గాలకు ఉన్నదాన్ని కూడా ఎత్తేసినాడు. ఇప్పటి వరకు బలహీన వర్గాలకు బీజేపీ పార్టీ ఏమైనా చేసిందా అని నా సూటి ప్రశ్న. బీసీ వర్గాలకు ఏమైనా చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మేమెంతో మాకంత అనేటట్టుగా రాహుల్ గాంధీ గారితో మొన్న వారి క్రితం మాట్లాడడం జరిగినది. కులగణన ఒకెత్తు అవుతే కులగణన ఒకటే కాదు, కులగణన జరిగినాక తర్వాత ఈ సంపదని పంపకం, దేశ సంపదని పంపకంలో ఏ విధంగా జరగాల. ఇంచుమించు 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అగ్రకుల పేదలకు కానీ వీళ్లకు ఏ విధంగా దేశ వనరులు, రాష్ట్ర వనరులు పంచాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష. ఆయన ఆకాంక్ష, ఆలోచన విధానంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసి తీరుతుంది. ఎవరికి ఎన్ని అనుమానాలు ఉన్నా కూడా అవి నివరించుకోవచ్చు. బీసీ శాఖ మంత్రి ఉన్నాడు. ఈ కులగణన సర్వే పైన వేసిన కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఎవరు ఏ ప్రశ్నలు లేవనెత్తినా వాళ్ళు జవాబు ఇస్తారు. ఇచ్చేదానికి వాళ్ళకు పూర్తి సమాచారం ఉంది. మీరు ఈ ప్రశ్న వాళ్ళు అడగండి, మళ్ళీ ఎత్తిన దానికి వాళ్ళు జవాబు చెప్తారు. నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు అగ్రనాయకుడున్న ఈ పార్టీ దేశంలో కులగణన చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక నమూనాగా, ఒక ఐడియల్ స్టేట్గా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతోటి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. దానికి నువ్వు సూచనలు ఇవ్వచ్చు, లేక ప్రొఫెసర్ కంచైలే గారు ఇవ్వచ్చు. సమాజంలో ఉన్న ఎవరన్నా సరే ఈ బీసీ కులగణన తర్వాత సంపద పంపకం ఎట్లా, ఉద్యోగాల కల్పన ఎట్లా, ఉద్యోగ నియామకాలలో ఈ వర్గాలకు ఏ పర్సెంటేజ్ ఇవ్వాలి, 42% కాంట్రాక్ట్స్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినది. 15 లక్షల వరకు నిరుద్యోగ బీసీ విద్యార్థులకి పైసా ఇంట్రెస్ట్ లేకుండా లోన్లు ఇస్తామని చెప్పినాం. ఇవన్నీ ఏ విధంగా అమలు చేయాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. దానిపై నాకు దిశానిర్దేశం చేసినాడు. పార్టీ వాళ్ళనే కాదు, పార్టీ ఇతరులను కూడా కలిసి దానికి ఎలాంటి సూచనలు చేయగలుగుతావో ఒక సూచన కూడా రిపోర్ట్ తయారు చేయమని చెప్పినాడు. సార్ మరి ఇప్పుడు రాహుల్ గాంధీకి మీనాక్షి నటరాజను ఎందుకంటే నమ్మిన బంటోళ్ళు ఉంటుందట, మరి ఈమె చెప్పిందే ఆయన ఇంటరాట అనేది కూడా గుసగుస నడుస్తుంది. మరి ఇప్పుడు ఈమె వచ్చినాక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో ఏమన్నా మార్పు జరిగేనా? ఏమన్నా గట్టి ఏదో పోస్టులకు కూడా వేసుకొని వస్తుందా అంటుర్రు గుసగుస, గాంధీ భవన్ అనుకుంటున్నాయి గుసగుస. ఏ పోస్ట్ ఏదైనా గట్టి ఏదన్నా నాకు ఎవరికైనా ఇప్పి చెప్తున్నారు వాళ్ళు. మీనాక్షి నటరాజన్ గారు గతంలో మేము వారితో కలిసి పనిచేయడం జరిగింది. ఏఐసి సెక్రటరీగా ఇద్దరం ఒకేసారి నియమించబడ్డారు. ఆమె ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలిగా జాతీయ స్థాయిలో పనిచేసింది. గాంధేయవాది, రాజకీయాలు, ప్రజా జీవితకమే అంకితమైన నాయకురాలు. మార్పులు చేర్పులు అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది. జనరల్ సెక్రటరీస్ ఉన్న వాళ్ళకి 2 రాష్ట్రాలకు ఒక్కోటి ఇవ్వాలని